వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. ఇక ఈ బస్సు ప్రమాదం మీద స్పందించేందుకు స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాము. నమస్కారం నారాయణ రెడ్డి గారు. అసలు అది ప్రమాదం జరిగే స్థలం కూడా కాదని చెప్తున్నారు. మీకు ఏ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఇన్ఫర్మేషన్ అందిందండి? మా 5:30 మధ్య జరిగినట్టుందమ్మా. నాకు 6:06 కల్లా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. 6:10 కల్లా నేను ఇమ్మీడియట్ గా వెళ్ళిపోయాను. 6:10 కల్లా అప్పటికే 2 బస్సులు 2 కాలిపోతా ఉన్నాయి బాగా. అంటే మీరు వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికుల పరిస్థితి ఏ విధంగా ఉంది అసలు? అమ్మ ప్రయాణికులందరినీ మా వాళ్ళు నేను ఒకటి మా వాళ్ళందరికీ అలర్ట్ చేసి మా వాళ్ళని పంపించాను. నాకు ఫోన్ రాగానే అక్కడ రాయవరం విలేజ్ నుంచి వాళ్ళందరూ పోయి చాలా వరకు బస్సులో ఉన్నటువంటి వాళ్ళను సాధ్యమైనంత మందికి బయటికి ఎమర్జెన్సీ ఎగ్జిట్ కింద లాగలిగారు. మిగిలిన వాళ్ళను సేవ్ చేయలేకపోయారు. దానివల్ల ఒక 25 మందిని వరకు మాత్రం సేవ్ చేసి తీసుకురావడం జరిగింది. ఓకే, అయితే అక్కడ అంటే ఆ దృశ్యాలు చూసినప్పుడు ఇక్కడ ఎవరిది తప్పు అనేది కూడా అసలు ఎవరికి తెలియని పరిస్థితి. ఇప్పుడు ఎవరిది తప్పనే చెప్పలేం కదమ్మా. అసలు ఏం జరిగింది అనేది కూడా అది చూస్తేనేమో స్ట్రైట్ రోడ్డు, ఎప్పుడు కూడా టిప్పర్ లారీలు కానీ ఇవన్నీ అక్కడ తిరుగుతూనే ఉంటాయని చెప్తూ ఉన్నారు. అవును, అసలు ఏం జరిగి ఉంటుందని ప్రాథమిక అంచనా మీ దగ్గరకు వచ్చింది? ఇప్పుడు ఏం జరిగింది అనేది ఇప్పుడైతే ఏం చెప్పలేమమ్మా. తర్వాత గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారండి? గాయపడిన వారికి మెరుగైన చికిత్స గాయపడిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చాం. ఇక్కడ హాస్పిటల్లో అందరికి ఫస్ట్ ఎయిడ్ చేపిస్తా ఉన్నాం. కొందరికి చేతులు కాళ్ళు ఫ్రాక్చర్స్ అయి ఉన్నాయి. కొందరికి ఏమో కాలిపోయిన గాయాలు ఉన్నాయి ఎక్కువగా. వీళ్ళందరికీ ట్రీట్మెంట్ అందరికి అన్ని సెలైన్స్ పెట్టించి అందరికి చేపిస్తా ఉన్నాం. ఒక 3-4 కేసులు మాత్రం ఒంగోలు రిఫర్ చేయాల్సిన పరిస్థితి వస్తా ఉంది. వాళ్ళకి అంబులెన్స్ కూడా రెడీ చేసాం. ఇమీడియట్ గా వాళ్ళని ఒంగోలు పంపించేసి మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ బెటర్ ట్రీట్మెంట్ ఇచ్చి ఈవినింగ్ కల్లా వాళ్ళ ఇంట్లో పోయే చేరే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. అంటే అక్కడ ఉన్నటువంటి అంటే బస్సులో గాయపడినటువంటి ఒక మహిళ అప్పటికే కూడా ఆ బస్సు 2 సార్లు బ్రేక్ డౌన్ అయింది. ఆ బస్సు సెకండ్ హ్యాండ్ బస్సు అని చెప్పి కూడా ఆ మహిళ చెప్తూ ఉంది. అంటే ఒకవేళ గనక దీంట్లో ట్రావెల్స్ కి సంబంధించినటువంటి వారిది కూడా నిర్లక్ష్యం ఉంది అని తెలిస్తే గనక ఏమైనా చర్యలు ఉండే అవకాశం ఉందా? తప్పకుండా మా ప్రభుత్వం దండన తప్పు చేసినటువంటి వదిలిపెట్టే పరిస్థితి జరగదు కదా మా ప్రభుత్వంలో. తప్పకుండా ఎవరి విచారణ చేసి ఎవరి తప్పు ఏంటి అది ఏం జరిగిందని తెలిసిన తర్వాత తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మరణించిన వారికి ప్రభుత్వం తరపున కానీ ఏమైనా సహాయ సహకారాలు అందే అవకాశం ఉందా ఫైనాన్షియల్ గా? తప్పకుండా మా మంత్రి గారు బయలుదేరి వస్తా ఉన్నారు. మా మంత్రి గారు వచ్చిన తర్వాత ఒకసారి సీఎం గారితో మాట్లాడి తప్పకుండా చనిపోయిన కుటుంబాలకు బాధిత కుటుంబాలకు న్యాయం చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి గారు ఈ అంశం మీద యూట్యూబ్తో స్పందించినందుకు. ఇక స్థానిక ఎమ్మెల్యే కూడా వెంటనే ఈ విషయం ఒక 5:20 అప్పుడు కూడా ఈ విషయం జరగటం జరిగింది. వెంటనే కూడా తనకి ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని నేను వెంటనే రాయవరం గ్రామం నుంచి పంపించారు. అదే సమయంలో కూడా అక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా కూడా కొంతమందిని బయటకు లాగి కాపాడగలిగామంటూ కూడా అదేవిధంగా మొత్తం కూడా 25 మంది అయితే సేవ్ చేయబడ్డారు. కానీ వీరిలోనైతే చాలా మంది తీవ్రంగా గాయపడిన వారు కూడా ఉండటం అయితే జరిగింది. ఇక అప్పటికే కొంతమంది ఇరుక్కొని అయితే లోపలే చనిపోయినటువంటి సజీవ దహనం అవటం అయితే జరిగింది. ఈ రకంగా కూడా ఈ ఘటన అంటే ఎవరిది తప్పు ఏంటి అనేది కూడా ఇప్పటికీ కూడా నిర్ధారించలేకపోతున్నారు. కాకపోతే ఈ ప్రాంతం మాత్రం అసలు ప్రమాదాలు జరిగేటువంటి ప్రాంతం కాదు. స్ట్రైట్ రోడ్డు, ఎప్పుడూ కూడా నార్మల్గానే వెహికల్స్ వచ్చిపోతూ ఉంటాయి, టిప్పర్ లారీలు కూడా తిరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు కూడా ఇంత పెద్ద ప్రమాదం అయితే ఎప్పుడు ఇక్కడ జరగలేదని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తూ ఉన్నారు. ఇందులో గాయపడిన వారైతే ప్రకాశం జిల్లాలో ఉన్నవారు గాయపడటం జరిగింది. దీంతో కూడా అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. మొత్తం కూడా నెల్లూరు జిల్లాకు చెందినటువంటి వారు ఎక్కువగా ఉన్నారు. దీంట్లో కూడా గాయపడిన వారిలో కూడా ఇక ఈ రకంగా కూడా ఇప్పుడు వాళ్ళ బంధువులకి వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ చేరవేస్తున్నారు అధికారులు. వారు వస్తే గానీ అసలు చనిపోయిన వారి గురించి కూడా తెలియని పరిస్థితి.
ఐదు